అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు, కలెక్టర్ మహేష్ కుమార్, ఆర్డీఓ శ్రీకర్ తదితర అధికారులు హాజరయ్యారు. వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శిక్షణ పొందిన యువకులు వేసిన యోగాసనాలు, కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అత్యుత్తమ మార్గమన్నారు. యోగా విశిష్టతను తెలిపేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మూమెంట్ అప్ అండ్ డౌన్. ఇవి మనం రోజు నిద్ర లేచిన వెంటనే చేసుకుంటే శరీరంలో ఉన్న జాయింట్స్ అన్ని కూడా బాగా పనిచేస్తాయమ్మా. తర్వాత కుడి భుజం బ్యాక్ సైడ్ వాళ్ళకి కనపడతారు. కూర్చోండి అయితే. కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ విత్ సూర్య. భారతదేశం వారసత్వ సంపద యోగా. ఆ యోగా యొక్క విశిష్టతని, ప్రాశస్యాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేటటువంటి గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఐక్యరాజ్య సమితిలో వారు ప్రస్తావించడం ద్వారా యోగా యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని 2015 నుంచి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం, అందులో భాగంగా ఈనాడు మన రాష్ట్రంలో ఈ 11వ యోగా దినోత్సవం వైజాగ్ను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక గొప్ప రికార్డు సాధించే విధంగా యోగా డే జూన్ 21 ఈ నెల జరుపుకోబోతా ఉన్నాం. మరి యోగా